గుడ్ ఈవినింగ్. నేను ఇలా డివైస్ తీసుకున్న ఎంగార్డ్ అని. అది ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిరోజు ఫోన్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ఫోన్ నుంచి తీసుకుంటున్నాం. ఫోన్ అనేది మాకు లైఫ్లో భాగమైపోయింది. అందుకోసం చాలామంది ఫోన్స్ మనకు పాకెట్ అని వేసుకుని తిరుగుతున్నాను. ఈ రేడియేషన్ ప్రభావం అనేది మనకు చాలా అధ్వానంగా ఉంటుంది. అందుకోసం నేను ఒక ఎంగార్డ్ అనే ప్రోడక్ట్ మొత్తం సర్వే చేసుకుని తీసుకున్నా. దీంట్లో ఏంటంటే ఇది రేడియేషన్ ప్రభావం తగ్గిస్తుంది. నేను ఏంటంటే ఈ మొత్తం ఫస్ట్ దీనిపైన స్టడీ చేసిన. రెండోది ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళ డెమో తీసుకున్న రేడియేషన్స్ చూశాను. అయితే రేడియేషన్స్ అనేది ఇంచుమించు జీరో వరకు కనిపిస్తున్నాయి రేడియేషన్లో. అయితే ఈ రేడియేషన్ మనం ఏంటంటే 8 మీటర్స్ వరకు దీనికి జామర్స్ లాగా పనిచేస్తుంది. అయితే మనం ఏంటంటే వైఫై పెట్టుకున్న కాడ, లేకపోతే మనం పడుకునే గదిలో ఫోన్స్ ఎక్కడ పెడతామో దానికి అందుబాటులో ఉన్న రేంజ్లో మనం ఇది పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం ఉండదు. ఎందుకంటే రేడియేషన్ అనేది ఇప్పుడు ఏమేమి దీని ప్రభావం చూపిస్తుంది మనకు నెక్స్ట్ ఒక 5 to 7 ఇయర్స్లోనే తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్స్ అనేది 2010లో వచ్చినాయి కదా. అయితే ఇప్పుడు 2025 నడుస్తుంది. 15 ఇయర్స్లోనే మనకు మ్యాక్సిమం క్యాన్సర్స్ రేట్ ఆఫ్ డెత్స్ అండ్ రేట్ ఆఫ్ క్యాన్సర్స్ మన సొసైటీలో చాలా పెరిగినాయి. క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, కానీ అది ఎందువల్ల వస్తుంది దానికి మనము మ్యాక్సిమం దానికి ఇగ్నోర్ చేస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కూడా కావచ్చు. యాజ్ కంటి డాక్టర్ నేను ఒకటి చూసిన, చిన్న ఏజ్లో మనకు క్యాట్రాక్ట్స్ కూడా వస్తున్నాయి. నేను మ్యాక్సిమం ఇంతకుముందు 2011లో క్యాట్రాక్ట్స్ చేసింది 60+ లేడీస్కి, 60+ ఓల్డ్ పీపుల్కి చేస్తుండే. కానీ ఇప్పుడు నేను 21 ఇయర్స్, 22, 25 ఇయర్స్ చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా క్యాట్రాక్ట్ నేను డిటెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కావచ్చు. ఎందుకంటే వన్స్ మనకు దీనిపైన డీటెయిల్ రీసెర్చ్ అనేది మనకు రావాల్సి ఉన్నది. ఏది ఏమైనా సరే రేడియేషన్ ప్రభావం అనేది మన లైఫ్లో చాలా అధ్వానంగా ఉంటుంది. అందుకోసం ముందు జాగ్రత్త కొద్దీ మనం ఎంత అమౌంట్ ఫోన్లకు పెడుతున్నాం అంత మందం కాకుండా దాని సగం అన్నా మనం ఈ రేడియేషన్ జామర్స్కి పెట్టుకుంటే రాను కాలం వచ్చే ప్రమాదం మనకైనా మన పిల్లలకైనా రావద్దని ఆశిస్తూ ఈ ప్రోడక్ట్ తీసుకుంటున్నాం. ఈ ప్రోడక్ట్స్ మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన దీనికి ఇది టోటల్లీ నేను చెప్తున్నది నాన్ ప్రాఫిట్ వీడియో. ఇది నాన్ ప్రాఫిట్ అంటే ఏదో దీనికి నేను ప్రమోట్ చేస్తున్నట్టు, ఇది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టు కాదు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏమంటారు దానికి సొసైటీ అవేర్నెస్ కోసం నేను ఈ మాట చెప్తున్నాను. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. రెండోది ఏంటంటే మీకు కావాలంటే ఈ డెమో కూడా మీరు ఇట్లా వీళ్ళని పిలిపించుకొని చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు లింక్ మరియు దీనిలో ఫోన్లో కూడా ఉంటుంది, మీరు చూసుకొని వాళ్ళకి కాల్ చేసుకోండి. మీరు సాటిస్ఫై అయితేనే వెన్ యూ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ యూ గో హెడ్. ఎందుకంటే ఈ రానుకరం ప్రభావం